ఏర్పాటు గత సంవత్సరంలో అయిన విషయం మనకు తెలిసిందే. అంతకంటే ఒక సంవత్సరం ముందర నరేంద్ర మోడీ గారు మనందరికీ మన ప్రాంతానికి వచ్చి అమలు చేయడం, దీని వెనకాల ఉన్న మొత్తం ప్రతి రైతు కృషి ఏదైతే ఉందో గత 3 దశాబ్దాల నుంచి రోడ్డెక్కి పసుపు పొడి కోసం చేసిన ప్రతి పసుపు రైతు కృషికి నేను వాళ్ళకి అభినందనలు. అందులో ఈ సందర్భంగా శ్రీ ముత్యాల మనోహరెడ్డి గారిని కీర్తిశేషులు, ఆయన జీవిత కాలంలో పసుపు బోర్డు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దాదాపు 12 సంవత్సరాలు till we achieve a turmeric, separate code for turmeric, he did not wear footwear. So that is the history of Mr. Manohar Reddy. Unfortunately, he passed away a couple of years ago. After the declaration of National Turmeric Code by Honorable PM, we made sure he wore his footwear after 12 years. So that is the satisfaction. అదే రకంగా నేను సెక్రటరీ గారితో కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది, కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు ఈ దేశంలో ఎక్స్పోర్ట్స్ ప్లస్ విత్ ఇన్ ఇండియా పసుపు ఇవాళ 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం. పదార్థంగా మనకు కమాడిటీగా 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం. దిస్ ఇస్ హ్యూజ్. అండ్ ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఇది బాగా పెరగడం జరిగింది. ఐ ఆల్సో కంగ్రాచులేట్ శ్రీమతి భవానీశ్వరి ఫర్ టేకింగ్ టర్మరిక్ బోర్డ్ ఇంటర్నేషనల్లీ. ఇక్కడ నుంచి ట్రేడర్స్ని వాళ్ళందరినీ కూడా జర్మనీ లాంటి దేశాలకి, రానున్న తొందరలో గల్ఫ్ దేశాలకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్గా పరిచయం చేయడము. నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక 1 ఇయర్లో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపంగా చూడడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూ, ఇట్ ఇస్ మూవింగ్ వెరీ ర్యాపిడ్లీ. We all thank you on behalf of the turmeric farmers of India for taking our product international and increasing it many folds. The exports or పంట మన గంగాధర్ గారు మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అన్నారు. కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. దీనికి కూడా టర్మరిక్ బోర్డుకి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో తగ్గడానికి కారణము ఒకప్పుడు గంగాధర్ గారు నాకు చాలా చిన్ననాటి నుంచి మాకు మంచి సంబంధం. నన్ను కూడా ఆయన పాపం ఫ్లాష్ బ్యాక్ అయిపోయాను. అప్పటి రేట్లు మాట్లాడుతున్నాడు, అప్పటి సంగతులు చెప్తున్నాడు. తెలంగాణలో విస్తీర్ణత తగ్గడానికి మేజర్ కారణం లేబర్ కాస్ట్. పసుపుకి ఎంత లేబర్ అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 9 నెలల పంట చాలా కష్టపడాలి, లేబర్ ఎక్కువ అవసరం. మన మహారాష్ట్రలో 400 రూపాయలు లేబర్ కాస్ట్ అయితే పర్ డే, ఇక్కడ 1200 రూపాయలు లేబర్ కాస్ట్. సో మహారాష్ట్రలో మీకు 2,500-3 వేలకి పసుపు పడుతుంటే మన జిల్లాలో 4,500-5,000 రూపాయలకు పసుపు పడుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. కానీ గత 3 సంవత్సరాల నుంచి విస్తీర్ణత మళ్ళీ పెరగడం మొదలైంది. కానీ ఇది కూడా అడ్రస్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలంగాణలో కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం గల్ఫ్ అవసరం మనకు తెలుసు. భారతదేశంలో కేరళ తర్వాత మ్యాక్సిమం గల్ఫ్కి వెళ్ళే యువత మన తెలంగాణ తగ్గించుకుంటే మనకు డెఫినెట్గా అది ఫస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. అదే రకంగా నేను రైతులకి టర్మరిక్ బోర్డు ద్వారా సెక్రటరీ గారు మాట్లాడుతుంటే విన్నాను. దయచేసి ఆర్గానిక్ వైపు రండి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో దాని గురించి అవగాహన తెలుసుకోండి. మన ప్రాంతంలో కొంచెము ఈ మందులు యూరియాలు ఎక్కువ వాడడం వల్ల ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. మేడం ఏదైతే 100 ఎకరాలు ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేస్తారు, నేను అడిగిన 100 ఎకరాలే కొనడానికి సిద్ధంగా ఉన్నారా మేడం అంటే డైరెక్ట్ టైప్ మీరు ఆర్గానిక్ వాళ్ళు చెప్పినట్టు మీరు పంట పండించేదానికి రెడీ అయ్యి మీరు ఒక్కటి 100 ఎకరాలు కాదు 8,000 ఎకరాలైనా టైప్ అవుతుందని మేడం చెప్పారు. దానితోటి నేను పసుపు కోసం పంచాయతీ అంతా మీకు తెలుసు, దాని గురించి బాగా స్టడీ చేసుకుంటాం. ఒకవేళ మీరు సెక్రటరీ గారు చెప్పినట్టు ఆ
పంట పండించే విధానం అవలంబించినట్టయితే 25 నుంచి 30,000 రూపాయలు నిజామాబాద్ పసుపు రైతు. అది భవిష్యత్తు పసుపుది, డిమాండ్ పసుపుది. దానికి తగ్గట్టు మనకి మల్లెగంగారెడ్డి గారు చైర్మన్ అవ్వడం, మన హెడ్ క్వార్టర్ నేషనల్ టెర్నరీ బోర్డు నిజామాబాద్కి రావడం, దానికి మొట్టమొదటి సెక్రటరీ గారు కూడా తెలుగావిడ రావడం, మన అభివృద్ధి చేస్తూ కలెక్టర్ గారు కూడా ఏ రకంగా అయితే తెలుగు మాట్లాడుతున్నారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి, ఆవిడ బ్యూరోక్రాట్ కంటే తక్కువ పొలిటీషియన్ లాగా you are so fluent in your speech and your bureaucrats talking technically with data is very common for us, but the way you are speaking history, Mata Nayakulu, different captions, I really congratulate you. You might trigger some insecurity within Uttar Pradesh politicians also. కాబట్టి దయచేసి నా రైతులకి నా రిక్వెస్ట్, ఆర్గానిక్ వైపు రండి. అది మేడం కూడా అడుగుతున్నాను నేను. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా టర్మరిక్ కోడ్కి టై అవుతుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు చేయిస్తారు. మీరు ఎన్ని వేల ఎకరాలు ఆ పద్ధతిలో పట్టిస్తే అన్నీ కూడా మీరు పంటలు నాటినప్పటి నుంచే మనకి టైఅప్ అయ్యే అవకాశం ఉంది, రేట్లు పెరిగే అవకాశం ఉంది, ఎటువంటి రిస్క్ లేదు. గంగాధర్ అన్న మాట్లాడుతూ ఏమన్నా అకాల వర్షాలకు పంట డ్యామేజ్ అయితే దానికి సింపుల్ మెథడ్, గంగాధర్ గారికి నేను ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ ఉన్నాను, ఫసల్ బీమా యోజన అవలంబించుకోండి, మీకు కవర్ అయిపోతుంది. అది కాకుండా మార్కెట్లో రేటు తగ్గితే ఎంఐఎస్ స్కీమ్ కింద కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అనేక మార్పులు ఎంఐఎస్ స్కీమ్ కింద రేటు ప్రపోజ్ చేసి, మీరు ప్రపోజ్ చేసి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి 50% దాకా కంపెనీకి ఇచ్చే బాధ్యత మాది. ఎంఎస్పీకి ఎంఐఎస్కి పెద్ద తేడా లేదు. ఎంఎస్పీ కేంద్రం నిర్ణయిస్తుంది, కానీ రాష్ట్రం పైసలు ఉంటాయి. అలా అది మొత్తం కేంద్రం ఇస్తుంది అనుకోకండి. ఏ పంట అయినా, ఒక వరి తప్ప ఏ పంట అయినా రెండు ప్రభుత్వాలు పైసలు కనుక్కోవాలి. ఆ స్కీమ్ అయినా ఈ స్కీమ్ అయినా కలిసి ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనకి సిస్టంలో ఉన్నాయి, అవి ఉపయోగించుకోవడమే. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి క్వాలిటీ సీడ్స్ ఇప్పించగలుగుతారని గంగాధర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానివల్ల మన పంట పెరగడము, దానివల్ల రేటు పెరగడము, మంచి క్వాలిటీ పంట పెరగడము సాధ్యపడుతుంది. మరొకటి గంగాధర్ గారు మాట్లాడుతూ స్పైసెస్ కోడ్ని ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారం చేసే అర్హత కానీ హక్కు కానీ లేదు, పెట్టుకోరు. సేమ్ ఎఫ్సిఐ కూడా వరి మనకు ఎక్కువ పడుతూ ఉంది. బియ్యం కొనుక్కొని బియ్యం ఎక్స్పోర్టు బిజినెస్ చేసే ఇది కేంద్ర ప్రభుత్వానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగలుగుతుంది. మీరు పసుపు రైతుల మీద ఇంకా వాళ్ళకి ఇంకా బెటర్గా వేయాలనుకుంటే మీరు ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మీరు వ్యాపారం చేయొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అటువంటి అవకాశం లేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కేంద్ర ప్రభుత్వంకి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉండదు. నా ప్రభుత్వమే రాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అంతే. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నేను ఎంటైర్ టర్నరీ బోర్డుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. పసుపు బోర్డు ధారించుకున్నాము, ఇక్కడ పెట్టుకున్నాం హెడ్ క్వార్టర్. ఇక్కడ బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా టర్నరీ బోర్డు కట్టుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి సిటీ నిజామాబాద్ పట్టణ నడియోడులో 2 ఎకరాల స్థలం కూడా ఇప్పించేది ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టు గంగాధర్ గారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అది కనుక వచ్చినట్టయితే మనము సొంతంగా మన ఆఫీస్ కూడా బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా కట్టాలి. మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా. 13 కోట్ల ఆదాయం వస్తుంది, అది మీరు వెరిఫై చేసుకోండి. కాబట్టి మేము ఆదాయం అంతా రైతులకు ఇవ్వమని అడగడం లేదు, సౌకర్యాలు కల్పించమని అడుగుతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా కల్పిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ రకంగా మనం ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక విషయం,
పసుపు రేటు పెరుగుతూ ఉంది. పసుపు మంచి దేశంలో పసుపుకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. కోవిడ్ తర్వాత పసుపులో అనేకమైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి. పసుపు యాంటీ క్యాన్సర్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ రకంగా పనిచేస్తుంది. అమెరికా దీని మీద బాగా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తూ ఉంది, కెనడా చేస్తూ ఉంది, అనేక దేశాలు చేస్తూ ఉన్నాయి. కానీ మన దేశం పైన ఒక నమ్మకం ఉంది. మన దేశం ద్వారా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి పసుపు నాణ్యత వస్తుంది. ఈ రకమైనటువంటి సుగుణాలు ఉన్నాయి పసుపులో. ఈ పసుపుని మనం వాడితే బాగుందనేటువంటి ఆలోచన ప్రజల్లో నిర్మాణ సందర్భంలో అనేక మంది నా దృష్టికి వచ్చినటువంటి విషయాల్లో మేము మన కర్ణాటకలో కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు. నేను వెళ్ళినటువంటి మీటింగ్ కు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్కుమిన్ ఎక్స్ట్రాక్షన్ ఇండస్ట్రీస్ నుంచి తీసినటువంటి వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి నిజామాబాద్ కోల్డ్ స్టోర్ లో పెడుతుండ్రు. దయచేసి కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దాన్ని మంచి పసుపులో 30%, 40%, 10% కలిపి మళ్ళీ విక్రయిస్తా ఉన్నారు. అది 22 degrees వేడి 22 degrees వేడి చేసి కొర్కుమిన్ ఎక్స్ట్రాక్షన్ తీసి ఆ వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ దానికి వేరే రకంగా యానిమల్స్ కు లేకపోతే కోళ్ళ ఫార్మలకు యూజ్ చేయాలి. అసలు పసుపులో యూజ్ చేయొద్దు. కానీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కోల్డ్ స్టోర్ లో పెడుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మనం నిజామాబాద్ వస్తుంది. నిజామాబాద్ నాణ్యమైన పసుపు ఉంటుంది కాబట్టి దీంట్లో 10% కానీ 20% కానీ 30% కానీ మిక్స్ చేసిన ఇబ్బంది ఉన్నదనేటువంటి ఆలోచనతోని ఆ రకమైనటువంటి వ్యవహారం కూడా నడుస్తుంది. కాబట్టి దాని మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొంతమంది మన విజయవాడ నుంచి వచ్చారు. పసుపు రేటు పెరుగుతుందని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు ఈ కల్తీలో కొంత ఎక్కువ పసుపులో ఎక్కువ కల్తీ చేస్తా ఉన్నారు. ఏ రకంగా చేస్తున్నారని నేను అడిగినాను. ఎట్లా చేస్తారు కన్నా రకరకాల కలుపుతారు సార్ అన్న, మీరు చెప్పండి ఏం చేస్తారంటే ఆయన చూపించిండు. మంచి పసుపులో ఓ 20% మన నూకలు, బియ్యం సంబంధించిన నూకల్ని పొడి చేసేసి పిండి చేసేసి దాన్ని కలిపి చూపించింది. పసుపు ఏర్పడలేదు మనకు. ఆ రకంగా మార్కెట్లో కొంత ఈ మోసాన్ని కల్తీని అరికట్టాల్సిందిగా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు సమీప భవిష్యత్తులో మన పసుపు రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాల విషయంలో భవిష్యత్తులో టార్పాలిన్స్ కానీ ఇంతకుముందు మన మిత్రులు చెప్పిండ్రు బాయిలర్స్ సంబంధించి బాయిలర్స్ ద్వారా కొంత ఈ ఉడ్డు ఇబ్బంది అవుతుంది. ఉడ్డుతో మనకు ఉడ్డు కాకుండా ఎలక్ట్రిసిటీతో చేస్తే బాగుంటుందని మేము సైంటిస్ట్ని కోవడం జరిగింది. నేను పర్సనల్ కూడా మహారాష్ట్రలో కూడా మాట్లాడినాను. వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కూడా చేస్తున్నాను. దాని మీద మనము సోలార్తో చేస్తే బాగుంటుంది కానీ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ సోలార్ కూడా సరిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఒక్క ఎలక్ట్రిసిటీ బాయిలర్ నడపాలంటే మినిమం 50 నుంచి 60 HP కరెంట్ కావాలి. ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి. ఆ రకంగా మనం ఆర్మూర్లో ఆల్రెడీ ప్రయోగం చేసి చూసినాం. కొంత దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాబట్టి అది 100% ఇది అనుకూలం, రైతులకు బాగుంటుందన్న రోజు తప్పకుండా బోర్డు ద్వారా దాన్ని రైతులకు అందిస్తాం. 80% కూడా రైతుల కోసం బోర్డు ఏర్పడింది. కాబట్టి ఆ రకంగా ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాలు గ్రేడింగ్ మిషన్స్ కానీ రేపు ఫ్యూచర్లో రైతులకు కావాల్సినటువంటి టార్పాలిన్స్ విషయం కానీ 50% సబ్సిడీలో టార్పాలిన్స్ విషయం కానీ లేకుంటే ఇంకా మనకు కావాల్సినటువంటి కళాల విషయంలో కానీ వాటన్నిటి విషయంలో కూడా బోర్డు ఇప్పుడే ఏర్పడింది. మాకు అధికారులు 5 అధికారులు ఉన్నారు. ఇంకా మేము కొన్ని పనులు చేయాల్సి ఉన్నాయి. కాబట్టి మేము ఇంకా మాకు బడ్జెట్ తర్వాత గతంలో బడ్జెట్ ప్రపోజల్ అయిన తర్వాత బోర్డు ఏర్పడ్డది. ఈ మాకు వచ్చిన బడ్జెట్ కూడా స్పైసెస్ బోర్డు నుంచి తీసుకొని ఇప్పటివరకు మనకు బోర్డు నడపడం జరిగింది. ఈసారి కొంత బడ్జెట్ ఎక్కువ తీసుకొని ఇంకా ఎక్కువ మనం బోర్డు ద్వారా కార్యక్రమాలు చేసి రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా వ్యాపారస్తులు, రైతులు మనం అందరం కలిసి పసుపు రైతులందరం కూడా మంచి జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం. ఈ దేశానికి మంచి చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. అదేవిధంగా ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి దేశం పసుపు ఓన్లీ భారతదేశమే. దాదాపు 70% భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నాణ్యమైన పసుపు ఎక్స్పోర్ట్ చేస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రానున్న రోజుల్లో కలిసికట్టుగా మన అభివృద్ధిని
దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్దామని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. సో ఏదైతే ఈ టర్మరిక్ బోర్డు ఉందో ఆ విజ్ఞానం ఉన్న అంశాన్ని మన ఉత్పాదనలో ఎలా అనుబంధం చేయాలో దాని కోరితే మీరు ఒక శాస్త్రీయమైన తరీకాతో చేస్తే, ఇందాక పెద్దలు సబ్సిడీ గురించి అన్నారు. ఓకే, సబ్సిడీ ఉండాలి, మీరు పెట్టిన పెట్టుబడి తప్పకుండా మీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి రావాలి, మేము అదే ఒప్పుకుంటున్నాము. కానీ మీ పెట్టుబడి తక్కువ చేస్తూ మీ ఉత్పాదన ఎలా పెరగాలి అంటే అది మాన్యువల్గా అయ్యే పని కాదు. అది తప్పకుండా దాని వెనుక ఒక విజ్ఞానం ఉండాలి, ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉండాలి. ఇక్కడ ఉన్న నిపుణులు మహేందర్ గారు, అదేవిధంగా కృషి టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన సిబ్బందితో కూడా మేము కోరేది ఏంటంటే, ఇటీవల బిహార్లో ఒక మఖానా బోర్డ్ శాంక్షన్ అయింది, వర్త్ 200 crores లాస్ట్ బడ్జెట్లో. అందులో మీరు పాయింట్ బై పాయింట్ ఎకానమిక్ సర్వే చదివితే వాళ్ళు ఉత్పాదన మీద కూడా ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే మఖానాలో బిహార్లో ఉన్న వాతావరణానికి అనుకూలం ఉంటుంది, మనకి ఎలా అయితే పసుపు ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టింది అక్కడ ఉన్న జనాభాని, అక్కడ ఉన్న లేబర్స్ని ఎలా మఖానా మొత్తం ప్రాసెస్ అయ్యేలాగా చూడాలి. మఖానా అంటే మీకు ఐడియా ఉండవచ్చు, ఫాక్స్ నట్స్. సో బిహార్లో ఉత్పాదన అయిన మఖానాని వాళ్ళు పంజాబ్ పంపేవారు ప్రాసెసింగ్ కోసం మాత్రమే. సో అది వేరే ఎలాంటివి రాష్ట్రాలకి పంపకుండా అక్కడ ఉన్న నివాసితులకి, అక్కడ ఉన్న రైతులకి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.